అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఇవాల్టి ఈవినింగ్ రొటీన్‌ని మీకు షేర్ చేస్తున్నాను. ఈ ఈవినింగ్ రొటీన్ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అన్న సింబల్‌ని ఆన్‌లో పెట్టుకుంటే నేను ఏ వీడియో అయినా ఇలా పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా పాప స్కూల్ నుంచి రాగానే తనకి స్నాక్స్ కొన్ని పాలు ఇచ్చేసి ఇంకా పైకైతే వెళ్ళి కాసేపు పిల్లలతో ఆడుకుని ఇలా పైన ఉండేటువంటి మొక్కలకన్నిటికీ నీళ్లు పోసుకుని అలాగే పైన పూచేటువంటి ఈ సన్నజాజుల్ని కోసుకొచ్చి ఇంకా మాలైతే కడుతున్నాను. ఇలా మాల కడతాం అన్నది నాకు డైలీ రొటీన్ అనమాట. మా పాపకి ఖచ్చితంగా పువ్వులు ఉండాలి. పువ్వులు, బొట్టు, గాజులు ఖచ్చితంగా తనకి అలవాటు చేశాను అనమాట. ఇప్పటి కాలం పిల్లలకి పువ్వులు, బొట్టు, గాజులు ఇలాంటివి అలవాటులు లేవు. కాకపోతే నేనైతే కావాలని నా పిల్లలకి ఇలా అలవాటు చేస్తూ ఉన్నాను. చాలామంది చెప్పారు, ఎందుకు పువ్వులు ఎందుకు, బొట్లు ఎందుకు, గాజులు ఎందుకు అని చాలామంది నేను చెప్పినా సరే నేను ఎలా సాంప్రదాయంగా పెరిగాను నా పిల్లలు కూడా అలాగే పెరగాలన్న సంకల్పంతో ఇప్పటికొచ్చి వాళ్ళని పెంచుతున్నాను. ఇంకా కొంచెం ఎదిగాక వాళ్ళకి ఊహ వచ్చాక ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు. ఇంకా అప్పుడు మనం చెప్పినా విన్నారు కాబట్టి ఇప్పుడే చెప్పి నేర్పిస్తానికి ట్రై చేస్తున్నాను. ఇంకా వాళ్ళు ఎదిగాక ఎలా అన్నది వాళ్ళ ఇష్టం కదా, అప్పుడు మన ఇష్టాలు సాగవు. ఇంకా గ్యాస్ కట్ మీద కొన్ని వెజిటబుల్స్ ఉంటే అవన్నీ కూడా ఎత్తేసి అక్కడంతా క్లీన్ చేసేసుకున్నాను. అంట్ల బొట్లో కొన్ని అంట్లు ఉంటే అవన్నీ కూడా సదిరేసుకున్నాను. అలాగే కొన్ని అంట్లు సింక్లో ఉంటే అవన్నీ తోమేసుకుని అంట్ల బొట్లో పెట్టేసుకున్నాను. అలాగే గ్యాస్ పొయ్యి, అలాగే గ్యాస్ కట్ ఇవన్నీ కూడా శుభ్రంగా తోమేసుకున్నాను. ఇంకా ప్రొద్దున్నే వంట అయ్యాక గ్యాస్ కట్ అంతా చిరాగ్గా ఉంది. ఇంకా అందుకని ఇప్పుడు తోమేసి ముగ్గులైతే వేసేసుకున్నాను. ఇంక ఈ లోపుగా ఆ రైస్ అయితే కడిగేసి పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇంకా రైస్ ఉడికే లోపుగా ఏంటంటే ఇంకా ఉల్లిపాయలు అవి అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ లోపుగా నాకు రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు రైస్ని అయితే వార్చేస్తున్నాను. ఇంకా రైస్ ఒకసారి కలిపేసుకుని ఇలా వార్చేసుకున్నాం అనుకోండి, గింజి పట్టకుండా అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. ఇంక ఇప్పుడైతే అన్నం అయితే వార్చేస్తున్నాను. ఇలా అన్నం వార్చుకుని తింటాం అన్నది మా వారికి ఇష్టం అనమాట. నాకేంటంటే కుక్కర్లో అన్నం అంటే ఇష్టము. కుక్కర్లో అన్నం ఏంటంటే చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. నాకు ఎందుకో కానీ కుక్కర్ రైస్ ఇష్టము. కానీ మా వారికి ఇంకా వార్చిందే ఇష్టం కాబట్టి ఇంకా ఆయనకి నచ్చినట్టుగానే వండేస్తాను ఎప్పుడు కూడా. ఇంక ఈ మధ్యన ఈ లైటర్ అయితే బాగా సతాయిస్తుందండి. కొత్త లైటర్ తీసుకోవాలి. బయటికి వెళ్తే కనుక లైటర్ తేవాలి అనుకుంటున్నాను. బయటకు వెళ్ళి 2-3 సార్లు వచ్చాను కానీ మర్చిపోయాను. ఇంకా గుడ్డొక్కరు కోసం అనేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఒక 4 ఉల్లిపాయలని సన్నగా తరిగి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా సాల్ట్ అనేది వేసేస్తున్నాను. ఎందుకంటే ఉల్లిపాయల్లో మనం సాల్ట్ వేయటం వల్ల త్వరగా ఉల్లిపాయ అనేది మగ్గిపోతుంది. మనకి గ్యాసు ఆదా అవుతుంది, టైము సేవ్ అవుతుంది. అలాగే ఉల్లిపాయ కూడా చక్కగా వేగుతుంది అనమాట. ఇంకా ఉల్లిపాయలు వేగేలోపుగా ఇక్కడ ఉల్లిపాయలు అవి కట్ చేశాను కదని అవన్నీ కూడా ఒక చోటకైతే వెత్తేసుకుంటున్నాను. పైన కొన్ని మొక్కలు అయితే కొత్తగా పెట్టాము. ఇంక ఇప్పుడిప్పుడే పూత అనేది స్టార్ట్ అయిందనమాట. పూత స్టార్ట్ అయినప్పుడు ఇలా కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చేవి మనం ద్రవాలు కనుక ఇచ్చుకుంటే కనుక మనకి మొక్కలు అనేవి బాగా హెల్తీగా వస్తాయి. పూత అనేది రాలిపోకుండా మనకి మంచి దిగుమతి అయితే వస్తుంది అనమాట. ఇంకా అందుకోసం అనేసి కిచెన్లో వచ్చే ప్రతి దాన్ని నేను చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుని మొక్కలకే తెచ్చుకుంటా ఉన్నాను. ఇంకొకసారి ఆనియన్స్ని అయితే కలిపేశాను. ఇలాగ మిగిలిన పనులన్నీ చేసుకుంటూ ఇంకా ఆనియన్స్ని అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉన్నాను. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఇంకా మా వారు నేనే కాబట్టి ఇంకా పిల్లలు అయితే ఈ పాటికి పడుకుండిపోయారు. ఇంకా పిల్లలు పడుకున్నారు కాబట్టి ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఆనియన్స్ బాగా వేగాక ఇప్పుడు చిటికెడంత పసుపు, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత కారం వేసుకుని కారంలో పచ్చివాసన పోయేదాకా చక్కగా వేపేసుకున్నాను. ఈ ఆనియన్స్లోకి ఎగ్స్ అన్నది బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. అలాగే షార్ట్ వీడియో చూస్తున్న వాళ్ళు లాంగ్ వీడియో చూసి కామెంట్ చేస్తున్నారు, అక్క మీరు ఎన్వి తింటారా అనేసి. అఫ్కోర్స్ మేము ఎన్వి తింటాము. ఎందుకంటే మేము నాయుడుస్ అండి, మేమేం బ్రాహ్మణ్స్ కాదు కదా. ఇంకా అందుకని ఎన్వి తింటాము. అండ్ ఎన్వి తినకుండా ఉండాలి అంటే అవ్వదు. ఎందుకంటే మేము పుట్టిన కాడి నుంచి తిన్నాము. మధ్యలో మానేయటం అంటే ఏదైనా యోగా క్లాసుల్లో అలా జాయిన్ అయిన వాళ్ళు మానేస్తారు. కానీ మేము మానటం చాలా కష్టం అనమాట. ఇంకా అందుకోసమని ఎన్వి మేము తింటానే ఉన్నాము. నేను యూట్యూబ్ కోసం ఏది నటించి చూపించాల్సిన అవసరం లేదు. నేను ఎలా ఉంటానో అలాగే చూపిస్తున్నాను. అలాగే నేను షార్ట్ వీడియోస్లో చెప్పేది కూడా నేను నా వ్యక్తిగతంగా నేను నలుగురికి చెప్పేది, నేను చేసేది చెప్తున్నాను. నేను ఎక్కడా తప్పులు చెప్పట్లే, ఎక్కడా లేనిపోని చెప్పట్లేదు, లేదే ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చెప్పట్లేదు. నేను ఎలా ఉంటానో అలాగే చూపిస్తున్నాను కాబట్టి అర్థం చేసుకుంటారని ప్రతి ఒక్కరిని అనుకుంటున్నాను. ఇంక ఇలాగ స్టెప్గా మనం సిమ్లో పెట్టుకుని ఇలాగా వేపుకున్నట్టయితే మనకి పెద్ద పెద్ద పీసెస్ కింద వస్తాయండి. ఇది రైస్లో తింటున్నప్పుడు చారులో
కానీ, సాంబార్‌లోకి కానీ, పప్పులోకి కానీ సూపర్‌గా ఉంటదనమాట. ఇది సైడ్ డిష్ కింద కూడా చేసుకోవచ్చనమాట. చాలా బావుంటది. ఇలా ఎగ్‌లో ఉండే పచ్చితనం అంతా పోయాక ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు వేపుకోవాలి. చాలా మట్టుకేంటంటే మనం ఆనియన్స్‌తో పాటుగా ఈ కరివేపాకు వేసి వేపేస్తామండి. అలా కాకుండా ఇలా దింపే ముందుగా వేసి ఒక 2 నిమిషాల పాటు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్ అంటే ఆ పొడికి వచ్చి చాలా బావుంటది. ఇంకా భోజనాలైతే అయిపోయినాయనమాట. భోజనాలయ్యాక మరలా అంట్లొచ్చినియి. ఇంకా ఈ అంట్లు కూడా తోమాలి. రోజు మొత్తంలో ఎన్ని సార్లు అంట్లు తోముతానో నాకే తెలీదు. ఇంక తోముతూనే ఉంటాననమాట. ఇంకా ఈ కొన్ని భోజనాలయ్యాక కొద్దిగా గుడ్డు కూర అయితే మిగిలిందనమాట. దీన్నైతే ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా బయట పెడితే పాడైపోద్దేమో అనేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నాను. నేను ఏ కూరల్ని కొంచెం అన్నం మిగిలినా సరే వేస్ట్ చేయను. ఇంకా నేను తినకపోతే ప్రొద్దున్నే పక్షులకైనా పెడతాను. మా వదిన గారు ఏంటంటే ఖచ్చితంగా పక్షులకి కొంచెం అన్నం అయితే ఉంచి రోజు పెడతారనమాట. మా వదిన గారిని చూసి ఆ అలవాటు చేసుకోవాలి అనుకుంటున్నాను కానీ, ఈ పిల్లలు చిన్న పిల్లలతోనూ నాకు పనైతే సాగట్లేదండి. చాలా కష్టంగా అనిపిస్తా ఉంది. ఇంకా దీపారాధన ఇంక ఈ పనులు, గిన్నెలు అన్నిటిని మేనేజ్ చేయటం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. పిల్లలు కొంచెం ఎదిగాక అనుకోండి వేరే విషయం. కానీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడంటే చాలా కష్టమండి. ఇంట్లో పనుల్ని, ఇంక ఇంట్లో పిల్లల్ని చక్కబెట్టుకుంటాం అంటే పెద్ద టాస్క్ అయితే నాకు అనిపిస్తదనమాట. ఇంక కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుని ఇంకా భోజనాలు అయ్యాక కొన్ని అంట్లు ఉన్నాయి కదండీ! వాటిని కూడా తోమేసుకుంటున్నాను. ఇంక ఇవాళతో ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. చిన్న వీడియో అయినా సరే మీకు యూజ్ అయ్యేది ఒక రెసిపీ చూపించాను. అలాగే యూజ్ అయ్యే కొన్ని టిప్స్ కూడా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.